రాయ్పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోవడంతో కేకేఆర్ ఇచ్చిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 6 వికెట్లు ఉండగానే ఛేదించింది. గత 2 మ్యాచ్ల్లో డకౌట్ అయి విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో పాత పగ తీర్చుకున్నాడనే చెప్పాలి. కేవలం 58 బంతుల్లోనే తన 9వ ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో 14,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ యంగ్ సెన్సేషన్ అంగక్రిష్ రఘువంశీ, రింకు సింగ్ పర్ఫార్మెన్స్తో 192 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ బాగా రాణించారు. ఇక చేజింగ్లో కోహ్లీ విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు తలవంచక తప్పలేదు. ఈ విజయంతో ఆర్సీబీ 16 పాయింట్స్తో టేబుల్లో నెంబర్ 1 స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. కోహ్లీ ఫామ్లోకి రావడం ఈ టీంకు కొండంత బలాన్నిచ్చిందనే చెప్పాలి. Taste the Daily.